నాకు సంబో శంభో సినిమా చూసారా? చూసాను, మంచి సినిమా. అవును, అది మన స్టోరీయే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వాళ్ళు ఏంటంటే సినిమా తీశారు, నా పర్మిషన్ లేకుండా సినిమా తీశారు. బట్ ఓకే, మనోళ్ళే కదా అని వదిలేశాను. స్టోరీ నాదే. శంభో శివ శంభో సినిమా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. సరే మనోళ్ళే కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఆ సినిమా వచ్చేప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? నేను ఒక 15, 16 ఆ టైం నుంచే నేను మొదలు పెట్టేశాను. ఎందుకంత నేను స్టార్ట్ చేసిన తర్వాతే సినిమా తీశారు. అంటే ఎందుకు అంత ఎర్లీగా చదువు సంధ్య మొత్తం మానేసి అంత ఖాళీగా ఉండేవారు? అంటే ఎట్లా, అంటే మీకు ఎలా అనిపించింది ఇట్లా దీంట్లోకి రావాలి ఫీల్డ్ లో? కానీ మీకు సమాజ సేవ చేయడంలో ఉన్న సంతృప్తి దేనిలోని రాదు. సంతృప్తి. ఇప్పుడు శంభో శంభో సినిమా ఉంది కదా, అందులో 3 క్యారెక్టర్లు ఉన్నాయి, 3. అందులో ప్రతి ఒక్క హీరో ఏదో ఒక పార్ట్ కోల్పోయారు, అది బాడీలో. మరి మీరు ఎప్పుడైనా మీ బాడీలో పార్ట్ కోల్పోయారా? నా బాడీలో పార్ట్స్ అంటే ఏం పోయింటాయి, అన్ని ఉన్నాయి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పర్ఫెక్ట్లీ. మరి నాకు ఇంకొచ్చిన డౌట్ అనమాట. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేస్తారు మీరు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళు కాకుండా ఒకళ్ళు మీరు దొరికిపోతే పరిస్థితి ఏంటి? ఎస్, కరెక్ట్ గా సరైన క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నీకు బుర్ర ఉందని నాకు అనిపించింది అనమాట ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత. ఇక్కడ సైకాటిస్ట్ నేను, నువ్వు కాదు. నీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను స్కాన్ చేస్తాను, నువ్వు కాదు. స్కాన్ చేస్తారా? సరే సార్, రిపోర్ట్లు ఎప్పుడు ఇస్తారు?